రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ని రిటాలియేట్ చేస్తూ ఇండియాస్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది తన ఫ్లీట్ డ్రిల్స్ని అరేబియన్ సీలో కండక్ట్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చూద్దాం. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి? ఇది బిగ్గెస్ట్ షిప్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్, వెపన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేది రష్యా నుంచి డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. బట్ ఐఎన్ఎస్ విక్రాంత్ని మనమే ఇండిజినస్గా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇండియాలో ఎవరు డెవలప్ చేస్తారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది 2022లో కమిషన్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది 1951లోనే మనం యూకే నుంచి డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఇది 1951 నుంచి 1997 వరకు తన సేవలను మనకు అందించింది. అండ్ 1971 ఇండో పాక్ వార్లో కూడా ఇది పార్టిసిపేట్ చేసింది అనమాట. సో మేజర్ రోల్ని ప్లే చేసింది. సో ఇందుకు గుర్తుగా మనం సేమ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే నేమ్ని మనం ఇండిజినస్గా తయారు చేసుకున్న ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి పెట్టడం జరిగింది. సో విక్రాంత్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ఫుల్ ఆర్ కరేజియస్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క వెయిట్ 45,000 tons అండ్ లెంత్ 262 meters, విడ్త్ 62 meters, స్పీడ్ 28 knots ఆర్ 52 km/h. ఇందులో 1600 క్రూ మెంబర్స్ని క్యారీ చేసే క్యాపబిలిటీ అనేది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి ఉంది.